హాయ్ అందరికీ. పెసరడియాలండి. 1 కేజీ పొట్టు పెసరపప్పుకి ఒక అర కేజీ సాయి పెసరపప్పు నానబెట్టుకోవాలండి. మార్నింగ్ 5కి అలా నానబెట్టుకుంటే సరిపోద్ది. తర్వాత పచ్చిమిరకాయలు లైట్గా ఉడకబెట్టుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి మిక్సీలో. అల్లం కూడా అంతే. తర్వాత పప్పు శుభ్రంగా కడుక్కొని పొట్టంతా లేకుండా సాయిపప్పు కూడా కడుక్కొని 2 కలుపుకొని ఇలా గ్రైండర్లో వేసుకోవాలండి, వాటర్ లేకుండా. వాటర్ ఉంటే పిండి పలచగా అయిపోతుంది. అసలు వాటర్ లేకుండా వేసుకోవాలి పప్పు. అలా గ్రైండర్లో వేసుకుని రుబ్బుకోవాలి మెత్తగా. అలా చివరిలో కారానికి తగినంత అల్లం పేస్టు, పచ్చిమిర్చి పేస్టు, తగినంత ఉప్పు వేసుకుని కలుపుకోవాలండి. మెత్తగా రుబ్బుకోవాలి పిండిని. పిండి మొరుం లేకుండా రుబ్బుకోవాలండి, మెత్తగా ఉండాలి. అలా రుబ్బుకున్న పిండి మనం వడియాలు పెట్టుకోవడానికి రెడీ అయినట్టు. అలా పిండి రుబ్బుకున్నాక ఒక మంచం మీద దుప్పటి వేసుకుని దానిపైన ఒక పాలిథిన్ కవర్ లాంటిది వేసుకుని దాని మీద చిన్న చిన్నగా వడియాలు పెట్టుకోవాలండి. పెద్దగా పెట్టుకోకూడదు. అలా అని మరీ చిన్నగా కూడా అవసరం లేదు. మీడియం సైజులో ఇలా వడియాలు పెట్టుకుంటే బాగుంటాయండి. ఈ పెసరడియాలతో కర్రీ చాలా బాగుంటుందండి. మనకి ఇంట్లో వెజిటేబుల్స్ అవి లేనప్పుడు, మనకి త్వరగా అయిపోవాలన్నప్పుడు, వంట త్వరగా అవ్వాలన్నప్పుడు కూడా ఈ పెసరడియాల కూర బెస్ట్ ఆప్షన్ అండి. ఈజీగా అయిపోద్ది. ఈ వడియాలు పెట్టడానికి ఒకళ్ళు ఇద్దరు అయితే సరిపోదండి. పిండి విరిగిపోకుండా త్వరగా పెట్టేసుకోవాలి. ఒక 4-5 కలిసి పెట్టుకుంటే ఈజీగా అయిపోతాయి. ఇలా అందరూ కలిసి చేస్తే కూడా మనకి ఎంత పని అయినా ఈజీగా అయిపోద్ది కదండి. చేసినట్టు కూడా అనిపించదు. ఇలా మొత్తం అంతా కంప్లీట్ అయ్యాక ఎండలో పెట్టుకోవాలండి. అలా ఈవినింగ్ వరకు ఎండితే వడియాలన్నీ వచ్చేస్తాయి, ఆ కవర్కి అతుక్కోకుండా వచ్చేస్తాయి. తర్వాత మర్నాడు కూడా ఒక రోజంతా ఎండలో పెట్టుకుంటే మనకి వడియాలు స్టోర్ చేసుకోవడానికి రెడీ అయినట్టండి. అలా స్టోర్ చేసుకున్న వడియాలు మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం తీసుకుని కర్రీ వండుకోవచ్చండి. ఈ వడియాలు మొత్తం సంవత్సరం అంతా ఏమీ పాడవకుండా ఉంటాయండి, మనం ఎండలో పెట్టుకుని స్టోర్ చేసుకుంటే. అలా కంప్లీట్ అయ్యాక మళ్ళీ వేరే దాని మీద కూడా ఇలా వేసుకుని పెట్టుకోవచ్చండి. ఇలా నలుగురు కలిసి చేసిన పని ఎంత పని అయినా సరే తరిగిపోద్ది కదండి, ఈజీగా అయిపోతుంది. ఇలా ఈ సమ్మర్లో అన్ని రకాల వడియాలు ప్రిపేర్ చేసుకుని మనం స్టోర్ చేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చండి. పేరెంట్ని పిలవడానికి వచ్చారు. అందరూ ఒకచోటే ఉన్నాం కదా, అందరినీ పిలిచారు. మొత్తం వడియాలన్నీ కంప్లీట్ అయ్యాక అలా ఎండబెట్టుకుంటే సాయంత్రానికి ఎండిపోతాయండి. బాయ్ అండి.